గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే మనకి బీజేపీ తెలుగుదేశంలో పొత్తులోకి వచ్చిన కాడి నుంచి కూడా నెల రోజుల నుంచి అందరం కూడా మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టే ఆడుతుంది అని అంటే అందరం మాట్లాడుతా ఉన్నాం. కానీ అవును. ఒక విధంగా చూసుకుంటే ఎమ్మెల్యే సీట్లు కనుక మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏమీ పనిచేసినట్టు కనపట్ల. హ్మ్. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీలో ముగ్గురు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి తొత్తులు అన్నది అందరూ మాట్లాడుతూ ఉండేది, మనకు తెలియదు. అవును. విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్, ఈ జీ. ముగ్గురు కూడా ఎమ్మెల్యే టికెట్ల కోసం బాగా పోటీ పడ్డారు. కానీ హ్మ్. బీజేపీ ముగ్గురిని పక్కన పెట్టింది. సో హ్మ్. డెఫినెట్ గా ఇది కనుక చూస్తే బీజేపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏమీ లేదు. హ్మ్. తెలుగుదేశం ఎవరినైతే వద్దు అనుకుందో వాళ్ళకైతే టికెట్లు ఇప్పించబడంలో మాత్రం సఫలమైంది. కానీ ఆ! మిగతా ఇచ్చిన టిక్కెట్లు అంత ప్రతిభావంతులకు ఇచ్చారా, నిజంగా అంత గెలిచే వాళ్ళకి ఇచ్చారా, అసలు వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది? అలాగే రేపు తీసుకున్న 10 టిక్కెట్లో వీళ్ళు కనీసం ఒకటి రెండన్నా గెలుస్తారా? ఏంటి బీజేపీ పరిస్థితి ఆంధ్రాలో? అలాగే మనం జగన్మోహన్ రెడ్డిని ప్రభావాన్ని, చంద్రబాబు ప్రభావాన్ని కూడా చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అంచనా వేయటం, చంద్రబాబుని తక్కువ అంచనా వేయటం ఏమైనా చేస్తున్నామా? ఎలా చూస్తాం సార్ దీన్ని? ప్రభావం విషయానికొస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డిదే ఎక్కువ ప్రభావం. యాక్చువల్‌గా చెప్పాలి అనంటే గనక. జగన్మోహన్ రెడ్డిదే ప్రభావం ఎక్కువగా ఉంది అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి సహకరించిన ఈ వైసీపీ కోవట్లని చెప్పుకోబడుతున్న బీజేపీలో ఉన్న సోము వీర్రాజు, జీవీఎల్ లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కోసం టిక్కెట్ అడిగాడా, అడగలేదా అనే దాన్ని కనుక చూసుకుంటే ఆయన టిక్కెట్టే అడగలేదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఒక విషయం తెలియటం లేదండి. ఆయన ఎవ్వరి గురించి ఏం పట్టించుకోడు. ఆయన గురించి మాత్రమే పట్టించుకుంటాడు. మిగతా వాళ్ళకి ఏదన్నా చేయాల్సి వచ్చింది అనుకోండి, డబ్బు పడేస్తాడు అంతే. సోము వీర్రాజు సంగతి చెప్పండి. ఆయన మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ చిన్న చితక ఈ ఇసుక లేదా మద్యం ఈ దందాలు చిన్న భూ కబ్జాలు వీటిల్లో ఆయనకు కూడా భాగం ఉందండి. అలాంటి సోము వీర్రాజుకి టికెట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరి గురించి ఏం చెప్పడు. ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగి ఆయనకి ఏం కావాలో అది చేసిన సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గతి ఏమైందండి? జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాడు ఎవడైనా ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి. అంతకు మించి ఒక్క రూపాయికి కూడా పెంచుకు కూడా వాళ్ళనేడు. వాళ్ళని అందున ఆయన దగ్గరగా ఉండే వాళ్ళ ఎవరిని పైకి పోనీడు. ఎవరిని పైకి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీని సోము వీర్రాజుకి టికెట్ ఇవ్వమనో, జీవీఎల్ కి టికెట్ ఇవ్వమనో, విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వమనో జగన్మోహన్ రెడ్డి అసలు అడగలేదు. ఇది 100% కరెక్ట్. ఇక చంద్రబాబు నాయుడు వాళ్ళకిస్తావా, వీళ్ళకిస్తావా, వీళ్ళకి ఇవ్వవా, వాళ్ళకి ఇవ్వవా అనే దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకుంది? వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి. పురంధరేశ్వరికి ఇచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు ప్రభావం మూలాన్ని ఇచ్చారా, లేకపోతే బీజేపీ అధ్యక్షురాలైన ప్రభావానికి ఇచ్చారా అనేది అది తీసి పక్కన పెట్టేసేస్తే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదుగా. ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు ఏమని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎలాగైనా సరే రఘురామకృష్ణరాజుకి నో టికెట్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డికి మాట నెగ్గినట్టు కాదా? చంద్రబాబు నాయుడు మాట నెగ్గినట్ట? ఏం అవ్వలేదుగా. ఈ దీనికోసం అని చెప్పి ఈ డ్రామా ఆడటానికి ఏలూరు టికెట్ కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఏలూరులో తపనా చౌదరి అన్న ఒక ఆయన బీజేపీ క్యాండిడేట్ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి అందరినీ పిలిచి మాట్లాడుకుంటాం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ఇది నరసాపురానికి కాలడ్డం పెట్టడానికి చేసిన పని ఏలూరు టికెట్ అనేది. నరసాపురం వాళ్ళకే అలాంటి చేయటానికి కోసం వాళ్ళే అలాంటి చేపించుకొని ఆ తర్వాత రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా ఉండటం కోసం జరిగిన ఒక బ్యూటిఫుల్ గేమ్ అనమాట. కావాలంటే చూడండి, విజయనగరం అంతటి దాన్ని వదిలేసేసి తిరుపతి తీసుకొని ఆ రోజుకి ఆ రోజు వైసీపీలోంచి జంప్ అయ్యి వచ్చి కండవ కప్పుకున్న 5 నిమిషాల్లో తిరుపతి ఎంపీ టికెట్ ఆయన చేతిలో పెట్టేశారు వరప్రసాద్కి. అది ఎలా జరిగింది? దాన్ని ఎవరు పంపించారో, ఆయనే పంపించాడో, ఈయన వెళ్ళాడో తర్వాత సంగతి అయితే, మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వద్దని మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్ప వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వమని ఏమని అడగల అనే విషయం బయటపడిపోయినట్టేగా. దీని ప్రకారంగా మనం ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రభావం బీజేపీలో చంద్రబాబు నాయుడికి లేదు. ఈ విషయం పక్కాగా తెలుస్తుంది.
6 ఎంపీ టికెట్లు ఒప్పుకున్నారు. దాన్ని ఇవ్వటం కోసం చంద్రబాబు నాయుడు తగ్గకపోతే ఒకంత పవన్ కళ్యాణ్ తగ్గి ఒక ఎంపీ సీటుని త్యాగం చేశాడు వాళ్ళకి ఇచ్చిన 3 ఎంపీల్లో. ఆయన రెండే ఉంచుకొని, ఒక కాకినాడ ఒకటి ఇది ఒకటి ఉంచుకొని ఇంకో ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా సీటు. ఎమ్మెల్యే కూడా లాక్కుంటా అంటున్నారు. ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు అది కూడా జరుగుతా ఉందిగా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడే అయిపోయిందా? అయిపోలేదుగా. పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు తప్ప వాళ్ళేం తగ్గల. అసలు వీడియో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి అని పార్టీ వాళ్ళు బాగానే ప్రచారం చేసినప్పటికీ, ఎంత వెంపర్లాడితే మాత్రం మనం బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలండి? ఎందుకు పెట్టుకోవాలి పొత్తు? వాళ్ళకు కూడా అవసరం ఉంది కాబట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 ఎంపీ సీట్ల మీద వాళ్ళు కన్నేశారండి. ఎయిదర్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వండి, తెలుగుదేశం గెలవనివ్వండి, జనసేన గెలవనివ్వండి. నాకు తెలిసి జనసేన గెలుస్తుందో లేదో డౌటే. ఎవరైనా గెలవనివ్వండి, మొత్తం 25 ఎంపీ సీట్లు బీజేపీ దగ్గరే ఉంటాయి. అందుకని ఇంట్లో ఇల్లాలు వంటింటిలో ప్రియురాలు ఈ వీడియో మొన్న మనం చేసాం. ఈ ఈ వీడియోనే చేసాం. అట్లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోని జగన్మోహన్ రెడ్డితోని ఇద్దరితోనూ బంధం మెయింటైన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. 25 ఎంపీ సీట్లు ఖాయం చేసి పెట్టుకున్నారు. కానీ ఎవరో గెలవాల్సిందే కదా. వీళ్ళకి వచ్చిన 10 ఎమ్మెల్యే సీట్లు అసలు ఎన్ని గెలిచేటట్టున్నారు సార్? అసలు 0, ఒకటి కూడా గెలవరు. ఎమ్మెల్యే సీట్లు ఒకటి కూడా గెలవరండి. ఎంపీ సీట్లలో తెలుగుదేశం నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కూడా నాకు కష్టంగానే కనిపిస్తా ఉంది. కాకపోతే విష్ణుకుమార్ రాజు గారు విజయవాడ వెస్ట్ కొద్ది ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. లేదండి, అంటే సుజనా చౌదరి ఉన్నాడు, అనకాపల్లిలో సీఎం రమేష్ ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నాడు. ఎంపీలు గెలవరండి కానీ ఉన్నాడు. ఇలాగా రాజమండ్రిలో ఎంపీకి పురంధరేశ్వరు ఉంది అని అంటే ఓటు ట్రాన్స్ఫర్ ఉంది చూడండి. ఓటు ట్రాన్స్ఫర్ బాగా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూటమిలో. ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎందుకంటే ఒకళ్ళది పప్పు, మిగతా ఇద్దరిది పొట్టే. పవన్ కళ్యాణ్కి ఉన్నది పొట్టే, బీజేపీకి ఉన్నది పొట్టే. పప్పు ఉన్నది ఓన్లీ చంద్రబాబు నాయుడు దగ్గరే. ఇప్పుడు దీన్ని అందరు కలిసి ఊదుకొని మూడు వాటాలు 33% వాటాలు వేసుకుందాం అనుకుంటున్నారు. అది దాన్ని చూస్తూ ఏ తెలుగుదేశం క్యాడర్ దాన్ని సహిస్తారు చెప్పండి? ఆ విషయంలో ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కష్టమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో పోటీ చేస్తే అది తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలవకపోతే ఇక ఆలపాటి రాజా మీదకి ఒక పెద్ద బండ పడేటట్టుంది. అందుకోసం ఆయన ఏదో ఒకటి చేసి గెలిపిస్తాడేమో అనే అనుమానాలు ఉన్నాయి. 2 ఎమ్మెల్యే జనసేన 2 ఎమ్మెల్యే టికెట్లు గెలుస్తుంది, 2 సీట్లు గెలుస్తుంది. ఇక మిగతాది బీజేపీకి ఇచ్చిన 10 మొత్తం 0 గెలుస్తారు వాళ్ళు. ఇంత పొత్తులో చంద్రబాబు నాయుడుకి ఉపయోగం ఏంటంటే ఆ 2 సీట్లే. జనసేన గెలిచే 2 సీట్లే. 31లో 2 మాత్రమే వస్తాయి. 29 పోవటమే అనేది కన్ఫర్మ్ గా కనిపిస్తా ఉంది. ఓకే, జగన్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనమాట. 29 జగన్ గిఫ్ట్ ఇస్తారు, 25 ఆయన గెలుస్తాడు. అదిగో ఇదిగో చూడండి, మళ్ళీ 2014లో గెలిచినట్టు 60 సీట్లు వస్తున్నాయిగా. జగన్ బ్యాటింగ్ ఎలాగో 30 నుంచి స్టార్ట్ అవుద్ది. 29 ఆయన పులివెందుల 30, 20-25 కన్ఫైన్ అవుతాడు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా అలాగనే ఉంది ఈవెన్ దీంట్లో నుంచి కూడా. ఎందుకంటే మంచి మంచి జిల్లాలు అన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంటంటే చేతిలో కూలగొట్టేశారు. వాళ్ళు చేసే అకృత్యాలు, అఘాయిత్యాలు వీటన్నిటికీ మంచి ఇది మొత్తం పోయింది. దాని మీదట గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్టు ప్రకారం ఓట్లు వచ్చే అన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. కాకపోతే వీళ్ళు చేస్తున్న తప్పిదం ప్రకారంగా ఒక 20 నుంచి 25 సీట్లు వీళ్ళు ఇస్తారు, ఒక 20 నుంచి 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. మొత్తం 50 దాకా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. నా ఉద్దేశం లెక్క ప్రకారంగా అయితే ఇదే కనిపిస్తా ఉంది. వాళ్ళు 50 వచ్చినా సరే ఇక్కడ తెలుగుదేశానికి కనుక 100 వచ్చి ప్రభుత్వం ఫామ్ చేయగలిగితే హ్యాపీ ఏదో ఒకటి. అంటే 50 వస్తే మిగతా 120కి రావాలి కదండి. 120కి ఏదో రకంగా కొడతారు. అదే కదండి చెబుతుంది. 110, 120 ఈ కూటమికి వస్తాయని. చూద్దాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఒకటి ఇక్కడ ఏంటంటే పొత్తు గెలవాలి, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే టీడీపీ ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితిలో ఉండాలి.
లేదంటే ఈ రోజు పొత్తు రాజకీయాల్లో ఎంత పెంట చూస్తున్నామో దానికి మించిన చెత్త రేపొద్దున గెలిచినాకుంటుంది. సో గెలిచినాకుంటది. డెఫినెట్ గా డెఫినెట్ టీడీపీ గా కంపల్సరీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడో లేదో కూడా నాకు డౌటే. అదే టీడీపీ కాన్ఫిడెంట్ మెజారిటీ తెచ్చుకొని గెలిస్తే తప్ప రేపొద్దున అంత ఈజీగా మాత్రం రూలింగ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి. సో ప్రజలు మాత్రం కంపల్సరీ ఆ విఘ్నత ప్రవర్తిస్తారని అనుకుందాం. అలాగే చంద్రబాబు గారు కూడా పొత్తు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు కాబట్టి దాని మీద వచ్చే పర్యవసనాలు కూడా ఆయన అనుభవించి తీరాల్సిందే. అనుభవించాలి తప్పదు. ఎందుకంటే ఈ రోజు మనందరూ ఆంధ్రప్రదేశ్ కోసం పాటు పడుతుంటే ఆయన ఒక్కడే ఆయన పార్టీ కోసం పాటు పడుతున్నాడు. సో అవును. కంపల్సరీ ఆయన తెచ్చుకున్న ఇది కాబట్టి ఆయన అనుభవించాల్సిందే. మన డిమాండ్ అలా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీబిల్డ్ అవ్వాలి అంతే. యా, థ్యాంక్ యూ అవును. థ్యాంక్ యూ అండి.